హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు P1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క సంవత్సరంలో అంటే ఈ యొక్క ఫినాన్షియల్ క్యాలెండర్లో 18,000 పోస్టులు మేము ఫిలప్ చేయబోతున్నాం అని 2 months ముందే SBI చైర్మన్ చెప్పడం జరిగింది. దానికి అనుకున్నట్లే మనకు SBI క్లరికల్ రిజల్ట్ వచ్చేసింది లాస్ట్ ఇయర్ది. మరి అయిన వెంటనే ఇప్పుడు మనకు SBI PO రూపంలో మనకు వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్, సో SBI POలో మొత్తం ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అని ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి దీని యొక్క ఇండికేషన్ ఏమంటే అతి త్వరలోనే వితిన్ 1 month లోపలే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లరికల్ జాబ్స్ రాబోతున్నాయని మీరు గమనించండి. మరి ఇంపార్టెంట్ డేట్స్, స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 24/6/2025 స్టార్ట్ అయింది, అంటే ఈరోజే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 14th July 2025. సో 14 జూలై 2025 సంవత్సరంలో ఇది మనకు ఎండ్ అయిపోద్ది. అంటే మనకు ఎన్ని రోజులు టైం ఇచ్చారు మనకి ఇక్కడ, కేవలం 20 days మాత్రం టైం జరిగింది. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే జూలై లేదా ఆగస్ట్ అంటున్నారు. చూడండి, ఎక్కువ టైం ఇవ్వడం లేదు మిత్రం. ఇక మీద ఎవరు కూడా అటు సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. దీన్ని భావించి బ్యాంక్ క్లరికల్ అంటే SBI క్లరికల్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇస్తే టైం ఉండదు. చూడండి, ఇక్కడ జూలై అయిపోతుంది. మరి జూలైని మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే మనకు మేబీ జూలై ఎండింగ్లో ఉంటుంది. ఎక్కువ టైం ఇవ్వడం లేదు అంతే. మరి మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడంటే సెప్టెంబర్ అంటున్నాడు. సో మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్, సైకోమెట్రిక్ టెస్ట్ అక్టోబర్ లేదా నవంబర్ అంటున్నాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా మనకి ఎప్పుడంటే అక్టోబర్ లేదా నవంబర్, డిసెంబర్లో ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే వితిన్ షార్ట్ పీరియడ్లోనే మీకు జాబ్ వస్తుందా లేదని డిసైడ్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలోనే బ్యాంకింగ్ పరీక్షల్లో అతి కష్టమైనటువంటిది, క్లిష్టతరమైనటువంటి ఏదైనా ఎగ్జామ్ ఉందంటే అది ఒక SBI మాత్రమే. అందుకే దీనికి శాలరీ కూడా నెలకు 1,00,000 పైబాగానే శాలరీ మనకు ఉంటుంది. మరి వేకెన్సీస్ తీసుకుంటే 541 మాత్రం ఉన్నాయి. ఈసారి అయితే మాత్రం వేకెన్సీ సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతంలో ఎప్పుడు కూడా 2,000, 3,000 ఉండేటివి ఈసారి కేవలం 541తోనే వచ్చింది. దీని ఇండికేషన్ ఏమంటే మరి గతంలో 3,000 ఇచ్చారు కదా, 2,000 ఇచ్చారు కదా, ఈసారి లేవే క్లరికల్ కూడా ఈ విధంగా వస్తాయనుకోవద్దండి. క్లరికల్ అయితే మాత్రం భారీగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం చెప్పింది వాళ్ళు మనకు 18,000 పోస్టులు. సో 18,000 పోస్టుల్లో ఇప్పుడు 541 అయితే ఇంకా మనకు 10,000 పోస్టులు రావాలా. మేబీ ఖచ్చితంగా 15,000 పైచిలకు వరకు బ్యాంక్ క్లరికల్ ఉద్యోగాలు ఉంటాయనేసి మనం భావిస్తున్నాం. ఇందులో SCకి 80 ఉన్నాయి, STకి 73 ఉన్నాయి, OBCకి 135 ఉన్నాయి, EWSకి 50 ఉన్నాయి, అన్రిజర్వ్కి 103 ఉన్నాయి, 203 ఉన్నాయి. కానీ ఈ పోస్ట్ అయితే మాత్రం తక్కువే. మీరైతే మాత్రం SBI క్లరికల్కి బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి క్వాలిఫికేషన్ ఎన్ని డిగ్రీ పాస్ అని అందరూ అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఆన్ 30th 9th 2025 నాటికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అంటే ఎవరైతే డిగ్రీ ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకు April 1, 2025 నాటికి 21 నుంచి 30 years వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ మనకి Phase 1, Phase 2, Phase 3 ఉంటుంది. Phase 1లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, Phase 2లో మనకి మెయిన్ ఎగ్జామినేషన్, Phase 3లో సైకోమెట్రిక్ టెస్ట్, తర్వాత GD గ్రూప్ డిస్కషన్ ఉంటుంది మనకు. మరి ఇక్కడ చూస్తే దీంట్లో ఈసారి కొంచెం పేపర్ చేంజ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions. గతంలో మనకు 30 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions ఉన్నాయి. క్వాంటిటీ అప్టిట్యూడ్ 30 questions ఉన్నాయి. రీజనింగ్ అబిలిటీ 30 questions ఉన్నాయి. సో జనరల్గా బ్యాంక్ క్లరికల్ అంటే ఎట్లుంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions ఉంటాయి, క్వాంట్ 35, రీజనింగ్ 35 ఉంటాయి. కానీ ఈసారి మాత్రం మార్పు చేయడం జరిగింది. ఇంగ్లీష్కు కొంచెం ఎక్కువ వెయిట్ చేయడం జరిగింది. 100 మార్కులకు మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ గమనించాల్సింది ఏమంటే నో సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్, అంటే ఇండివిజువల్గా మనం పాస్ కావాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా మీరు పాస్ అయితే సరిపోద్ది ప్రిలిమ్స్ వరకు. కానీ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా సెక్షనల్ కట్ ఆఫ్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి మెయిన్ ఎగ్జామ్ చూస్తే ఇక్కడ రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 40 questions ఉండి 60 marks, 50 నిమిషాల టైం ఉంది. డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 30 questions, 60 marks, 45 నిమిషాల టైం ఉంది. జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ కలుపుకొని 60 questions, 60 marks ఉంటాయి, 45 నిమిషాల టైం ఉంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions, 20 marks, 40 minutes టైం ఉంది. మొత్తం అయితే మాత్రం మనకు 170 questionలకు గాను 200 మార్కులకు ఉంది. టైం వచ్చేసి 3 గంటల టైం. ఆ తర్వాత మళ్ళీ మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఈమెయిల్స్, రిపోర్టు, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రెసిస్ రైటింగ్ ఉంది. 2 ఈమెయిల్స్ ఇస్తారు, ఒకటి రాయాలి. సో రిపోర్ట్లో 2 ఇస్తారు, ఒకటి రాయాలి. సో సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రెసిస్ రైటింగ్లో ఒకటి రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈమెయిల్స్ నుంచి 2లో ఒకటి రాయాలి,
రిపోర్ట్ నుంచి రెండింటిలో ఒకటి రాయాలి. సిచ్యువేషన్ అనాలిసిస్ ఒకటి, ప్రెషర్ రేటింగ్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటి ఒకటి మనం చూస్ చేసుకోవాలి. మొత్తం అయితే మాత్రం మూడు క్వశ్చన్ చూస్ చేసుకోవాలా. 50 మార్కులకు ఉంటుంది, 30 నిమిషాల టైం. అంటే మొత్తం అయితే మాత్రం మనకు 173 క్వశ్చన్లు ఉంటాయి, 250 మార్కులకు ఉంటుంది, 3 గంటల 30 నిమిషాల టైం. అంటే చాలా 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 పేషెన్స్ ఉండాలి. 3.5 గంట కూర్చొనే ఉండాలి. ఇక్కడ మళ్ళీ మనకు ఈమెయిల్స్, రిపోర్ట్, అనాలిసిస్ రిపోర్ట్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీ ఇప్పటి నుంచే టైపింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆన్ కంప్యూటర్స్ మీద మన కంప్యూటర్స్ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, స్పీడ్గా వెళ్ళిపోవాల్సింది కాబట్టి. సో ఇది మనకు మెయిన్ ఎగ్జామినేషన్. సో ఆ తర్వాత ఫేజ్ 3 ఉంటుంది. ఇక ఫేజ్ 3లో మళ్ళీ మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, ఇంకోటి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అంటే గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది 20 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులు. ఇది వచ్చేసి సైకోమెట్రిక్ ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. మనకు ఈ యొక్క గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్కులు, ఇంటర్వ్యూ 30 మార్కులు, మొత్తం మీద 50 మార్కులకు మనకు ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకు మెయిన్ ఎగ్జామినేషన్ మ్యాక్సిమం మార్క్ ఎంతకు ఉందంటే 250 మార్కులకు ఉంది, 50 మార్కులు ఇంటర్వ్యూ. సో టోటల్గా మనకు 300 మార్కులకు. దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు నార్మలైజేషన్ చేస్తున్నారు. ఓకే, సో మ్యాక్సిమం మార్కులను నార్మలైజ్ చేస్తారు. ఎంత అంటే 250 మార్క్స్లో 75 కన్వర్ట్ చేయడం జరుగుతుంది, 50కి 25 కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మరి మొత్తం మీద 300 మార్కులకు గాను 100 మార్కులకి ఇది ఉంటుంది. అంటే గమనించినట్టయితే ఇక్కడ మనకు నార్మలైజేషన్లో ఇంటర్వ్యూకు మనకు ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఇక్కడ 250 అనుకోండి, హాఫ్ అయితే ఎంత 125 కానీ లేదు. కానీ ఇంటర్వ్యూ 50 మార్కులే, కానీ సగం 50% మరి వెయిటేజ్ ఉంది. అంటే స్కిల్స్కు ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ బాగా ఫోకస్ చేసుకోవాలి. మొత్తం మీద అయితే 300 మార్కులకు గాను 100కు నార్మలైజేషన్ చేసి ఏదైతే టాప్ వస్తారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అతి త్వరలోనే మనకి ఎస్బీఐ క్లరికల్ జాబ్ రాబోతుంది కాబట్టి, నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి, అది కూడా 15,000 పైచిలకు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి, దాంతోపాటుగా ఐబీపీఎస్ ఆల్రెడీ క్యాలెండర్ కూడా ఇచ్చింది కాబట్టి, రూరల్ బ్యాంక్స్ అది ఈసారి చాలా ఎక్కువ టైం ఉంది, డిసెంబర్లో ఉంది కాబట్టి మనకు క్యాలెండర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించుకొని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఏదైతే గవర్నమెంట్ జాబ్ అంటే బ్యాంకులో జాబ్ కావాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఇప్పటి నుంచి ప్లానింగ్ వేసుకోండి. ఇదే సమయంలో మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, సిహెచ్ఎస్ఎల్ వచ్చింది, ఎంటీఎస్ కూడా రాబోతూ ఉంది. విత్ ఇన్ 4-5 డేస్ అది కూడా రాబోతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. మనకు ఉత్తమ్స్ అకాడమీ అంటే ఆఫ్లైన్ పరంగా అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ అంటే కడప రావచ్చు. ఆన్లైన్ పరంగా అయితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో నుంచి. మన దగ్గర 2 బ్యాచ్లు మన దగ్గర ఉన్నాయన్నమాట. మరి మన దగ్గర ఎస్బీఐకి, ఐబీపీఎస్, ఎస్ఎస్సికి, ఏపీజీ, ఆంధ్ర హైకోర్టు సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్ కోర్స్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ ల్యాబ్ లింక్ ఉంది. మరి లింక్ క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ కోర్సు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా 8688 080802కి అయితే మీరు కాల్ చేయండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.